జెన్జీ లీడర్ బాలిన్ షాకు వ్యతిరేకంగా సేమ్ జెన్జీ ప్రొటెస్ట్ చేస్తున్నారండి. ఇయర్ 2025లో ఇదే బాలిన్ షా యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల వల్ల ర్యాప్ మ్యూజిక్తో ఇన్స్పైర్ అయిన యువత ఇప్పుడు తమ లీడర్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. చెరపగురా చెడేవు అని చెప్పి చెత్తబండి వెనక రాసి ఉంటుంది. దీనికి అర్థం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్ ద్వారా చేసే ఉద్యమాలు, ఈ హ్యాష్ ట్యాగ్స్, ఈ ట్రెండ్స్ నేపాల్ దేశ ఆర్థిక వ్యవస్థని రాత్రికి రాత్రి మార్చలేవు. ఇక్కడ బాలిన్ షా తప్పేమీ చేయలేదు. రూల్స్ ఫాలో అవ్వండ్రా అంటున్నాడు. జెన్జీ ఫాలో అవ్వడం లేదు. చెరువుల ఒడ్డున కాఠ్మాండు లోయల నుండి అక్రమ ఇళ్లను కట్టుకోవద్దు, ప్రభుత్వ భూముల్లో టెంట్స్ కట్టుకోవద్దు అని చెప్పాడు. అంటే రూల్స్ పెట్టాడు. జెన్జీ ఫైర్ అయిపోయారు. ట్రాఫిక్ చలాన్ వేస్తే కాల్చుకొని చచ్చిపోతున్నారు. 2025లో కేపీ ఓలీను ఓడించారు. మార్చి 2026లో బాలిన్ షాను గెలిపించారు. నేపాల్ జెన్జీ ఏమనుకున్నారు? బాలిన్ షా వచ్చేస్తాడు, ఇక ఎటువంటి రూల్స్ ఉండవు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, రాత్రికి రాత్రి అన్నీ మారిపోతాయి, నేపాల్ మరో న్యూయార్క్ లాగా మారిపోతుంది, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి నేపాల్ను రిచెస్ట్ కంట్రీగా మార్చేస్తాడు అని చెప్పి అనుకున్నారు. బట్ 100 రోజుల్లోనే సేమ్ బాలిన్ షాకు వ్యతిరేకంగా అదే జెన్జీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. బాలిన్ షాపై తిరుగుబాట్ల యొక్క టైమ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మార్చి 2026 బాలిన్ షా గెలిచాడు. కాఠ్మాండుకు మేయర్గా రిజైన్ చేసి రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీలో చేరాడు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈయన తనను తాను చిన్న సైజ్ డొనాల్డ్ ట్రంప్ లాగా భావించి మేక్ నేపాల్ గ్రేట్ అగైన్ అన్నాడు. ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్స్పై టారిఫ్ వేశాడు అండ్ ఇండియా యొక్క ఇంపోర్ట్స్పై బ్యాన్ను విధించాడు. అవన్నీ బ్యాక్ ఫైర్ అయ్యాయి. నెక్స్ట్ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్ యూనియన్పై బ్యాన్ విధించాడు. ఫస్ట్ తనను గెలిపించిన స్టూడెంట్ యూనియన్స్ యొక్క మెడనే నరికేశాడు. ఆ తర్వాత కాఠ్మాండులో ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ చేయాలి అనుకున్నాడు. కాఠ్మాండు లోయల్లో దాదాపు 2600 ఇల్లీగల్ ఫ్యామిలీస్ ఉంటాయి. దాదాపు 15,000 మంది ఇల్లీగల్గా నివసిస్తున్నారు. సో బాలిన్ షా బుల్డోజర్లు పెట్టించి ఇల్లీగల్ ఇళ్లను ధ్వంసం చేశాడు. టెంపరీ హౌసెస్ను కట్టకుండా అండ్ ఆ ప్రజలకు పునరావాసాన్ని కల్పించకుండా జూలై 6 తర్వాత ఇల్లీగల్స్ వెళ్ళిపోవాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. బట్ 60 ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళలేము, మాకు దిక్కు దివాలా లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, హౌసెస్ ఏమీ లేవు, బాలిన్ షా బలవంతంగా మమ్మల్ని గెంటేస్తున్నాడని చెప్పి ఏడ్చారు. యాజ్ పర్ నేపాలీ లాస్ ఇళ్ళు లేని వాళ్లకు ప్రభుత్వం కొత్త హౌసెస్ను నిర్మించాలి అన్నమాట. బట్ బాలిన్ షా అందరితో గొడవపడడం వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, పేదవారికి పునరావాసాన్ని కల్పించలేకపోయాడు. దీంతో నేపాల్ యొక్క ఎన్జిఓలు రంగంలో దిగాయి. జూలై 12 అంటే నిన్న వందల సంఖ్యలో బాధితులు, జెన్జీ యాక్టివిస్టులు, యునైటెడ్ నేషనల్ స్క్వాటర్ ఫ్రంట్ అని చెప్పి చాలా మంది ప్రొటెస్ట్కు దిగారు. బాధితులకు న్యాయం చేయాలి, కొత్త హౌసెస్ కట్టించాలి అని చెప్పి డిమాండ్ పెట్టారు. ప్లకార్డులు పెట్టుకున్నారు అండ్ రోడ్స్ మీద నానా హంగామా చేశారు. ఈ ఇల్లీగల్ సెటిల్మెంట్ ఇష్యూను పక్కన పెడితే ఇంకొక పక్క ఇదే కాఠ్మాండులో యువత తమ బైక్స్లో బైక్ పూలింగ్ చేసేవారు. నేపాల్లో ఇన్ డ్రైవ్, పటావో అని చెప్పి యాప్స్ ఉన్నాయి. ఎలాగైతే ఇండియాలో ర్యాపిడో, పోర్టర్స్ ద్వారా బైక్ పూలింగ్ జరుగుతూ ఉంటుందో సేమ్ అలాగే నేపాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆఫీస్కు వెళ్ళేటప్పుడు బైక్లో ప్యాసింజర్స్ను ఎక్కించుకొని కొంత డబ్బును అంటే ప్యాసివ్ ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు అనమాట. అండ్ ఇండియాలో బైక్ అండ్ కార్ పూలింగ్ చేయడానికి ఎల్లో బోర్డ్ అంటే కమర్షియల్ వెహికల్ బోర్డ్ అవసరం లేదు. ప్రైవేట్ బోర్డుతో అంటే వైట్ బోర్డుతోనే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. బట్ బాలిన్ షా మేలో ఎకనామిక్ యాక్ట్ అని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. ఆ చట్టాల్లో భాగంగా బైక్ పూలింగ్ చేయాలి అంటే ప్రైవేట్ బైక్స్ రెడ్ నంబర్ ప్లేట్ నుండి కమర్షియల్ ప్లేట్ అంటే బ్లాక్ నంబర్ ప్లేట్లో చేంజ్ అవ్వాలి అని రూల్ పెట్టాడు. బ్లాక్ నంబర్ ప్లేట్లో చేంజ్ అవ్వాలి అంటే ప్రభుత్వానికి లంచాలు ఇవ్వాలి అంటే ఎక్కువగా ట్యాక్స్ కట్టాలి అనమాట. అంత డబ్బు అక్కడ ప్రజల దగ్గర లేదు. అండ్ స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు కాబట్టి బైక్ పూలింగ్ ద్వారా స్టూడెంట్స్ కొంత డబ్బును సంపాదిస్తున్నారు. సో దీంట్లో భాగంగా గణేష్ నేపాలి అనే 23 ఏళ్ల కుర్రాడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. 2025లో బాలిన్ షా వచ్చేస్తాడు, మొత్తం మార్చేస్తాడు అని చెప్పి ఇదే గణేష్ నేపాలి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లైక్లు కొట్టడం, ఆన్లైన్లో ప్రొటెస్ట్ చేయడం, హ్యాష్ ట్యాగ్స్ను ట్రెండ్ చేయడం వంటివి చేశాడు. కట్ చేస్తే గణేష్ నేపాలి బైక్ పూలింగ్ చేస్తూ కొంత డబ్బును సంపాదించేవాడు. ఆ డబ్బుతో ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేవాడు. జూలై 9 గణేష్ నేపాలి తన బైక్లో ప్యాసింజర్ను డిపార్ట్మెంట్ ఆఫ్ పాస్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇది డిసిగ్నేటెడ్ బస్ స్టాప్ కాదంట. రోడ్ మధ్యలో ప్యాసింజర్ను ఆపేశాడు అని చెప్పి
రెడ్ నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ బైక్ పై పూలింగ్ జరిగింది అని చెప్పి ₹1000 ఫైన్ వేశారు అండ్ బైక్ను లాక్ చేశారు. దీంతో గణేష్ నేపాలి బాగా ఫీల్ అయిపోయాడు. అంటే ఏదో నా దగ్గర డబ్బు లేదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొంత ప్యాసివ్ ఇన్కమ్ను జనరేట్ చేసి చదువుకుందాం అనుకుంటే ఈ ప్రభుత్వం అణిచివేస్తోంది, కొత్త కొత్త రూల్స్ పెడుతోంది అని చెప్పి ఈ కుర్రాడు చనిపోయాడు, అది కూడా రోడ్డు మీదే. ఇన్ని రోజులు జెన్జీ దృష్టిలో బాలెన్షా వరాలిచ్చే బాబాలాగా, రాబిన్ హుడ్ లాగా ఉండేవాడు. అంటే ధనవంతుడి నుండి దోచేసి పేదవారికి పరిచేసే రకంగా ఉండేవాడు. బట్ సడన్గా బాలెన్షా పేదవారిని గంటేసేవాడిలాగా, సామాన్యుల్ని అండ్ యువతిని అణిచివేసేవాళ్ళలాగా కనిపించేసరికి జెన్జీలు షాక్ అయిపోయారు. నెక్స్ట్ బాలెన్షా కాఠ్మండు మార్కెట్లో చిరు వ్యాపారులను, స్ట్రీట్ వెండర్స్ను గంటేస్తున్నాడు. చిన్న చిన్న బండ్లలో టీ, కాఫీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అమ్మే షాప్స్ను, ఆ బండ్లను తోసేశాడు. దీంతో పాటు జూలై 10 రోజు కాఠ్మాండూలో పెద్దగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో కీర్తిపూర్ హోల్డింగ్ సెంటర్లో ఉన్న ఇల్లీగల్ ప్రజల ఇళ్ళన్నీ ధ్వంసమయ్యాయి. అంటే టెంట్స్ అన్నీ ధ్వంసమైపోయాయి, వాళ్ళ రూమ్స్ లోపల నీళ్ళు వచ్చేసాయి. ఆ ఇల్లీగల్స్ను పరామర్శించడానికి జెన్జీ యాక్టివిస్టులు అక్కడ చేరుకున్న తర్వాత ఆ వరదల్లో వారి యొక్క స్థితిగతులను చూసి చాలా ఫీల్ అయిపోయారు. బాలెన్షా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెద్ద నాయకుడిలాగా మాట్లాడేవాడు. ఇప్పుడు పేదవారిని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని వరదల్లో వదిలేశాడు. వాళ్ళకి ఉండడానికి హౌసెస్ లేవు అని చెప్పి చాలా కోపం అయిపోయారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరిగింది. ఇండిపెండెంట్ జెన్జీ నెట్వర్క్ అండ్ డిజిటల్ కలెక్టివ్స్ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్ అంటే ఇల్లీగల్స్ కోసం నిలబడే ఈ ఎన్జిఓ ప్రొటెస్ట్ చేస్తోంది. ఇండిపెండెంట్ రైడ్ షేరింగ్ అండ్ గిగ్ వర్కర్ యూనియన్ అంటే చిన్న చిరు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసే యూనియన్ ప్రొటెస్ట్ చేస్తోంది. మెయిన్ స్ట్రీమ్ అపోజిషన్ స్టూడెంట్ వింగ్ ప్రొటెస్ట్ చేస్తోంది. నేపాల్లో ఉన్న అపోజిషన్ పార్టీస్ బాలెన్షాకు అద్దం చూపిస్తున్నారు. 2023లో ఇదే బాలెన్షా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. 2023లో నేపాల్లోని ఒక వ్యాపారస్తుడు ఇల్లీగల్ సిస్టమ్స్ వల్ల లంచాలు కట్టలేక ఆత్మహత్య చేసుకొని, అంటే తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఆ తర్వాత బాలెన్షా ఫేస్బుక్లో పెద్దగా పోస్ట్ పెట్టి నేపాల్లో ఉన్న పొలిటీషియన్స్ అందరూ లంచాలు తీసుకునే వాళ్ళే, అందరూ ఫెయిల్ అయిపోయారు, నేపాల్ సిస్టమ్నే మార్చేస్తా అని చెప్పి పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అదే ఫేస్బుక్ పోస్ట్ను చూపిస్తూ బాలెన్షా, నువ్వు తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టాల కారణంగా గణేష్ నేపాలి అనే ఒక కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడు ఏమంటావు? ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేయడం అంత ఈజీ కాదు, చట్టాలను తీసుకురావడం యూట్యూబ్లో ర్యాప్ సాంగ్ పాడినంత ఈజీ కాదు, కార్యనిర్వహణ చట్టాలు తీసుకురావడం, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, కొత్త రూల్స్ను ప్రజలపైన ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదయ్యా అని చెప్పి ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ బాలెన్షాకు అద్దం చూపిస్తున్నారు. అండ్ ఈ బాలెన్షా ఈయన పిఎంఐ 100 రోజులైంది. ఈయన ఏమంటాడు అంటే, విక్రమ్ మిశ్రీ ఇండియా యొక్క దౌత్యవేత్తను కలవను, డైరెక్ట్గా పిఎం మోడీ గారినే కలుస్తా. సర్గయ్ గౌర్ ఇండియన్ అంబాసిడర్, నేపాల్కు వెళ్తే నేను నీతో కలవను, నువ్వు ఒక అంబాసిడర్ మాత్రమే, డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్తోనే మాట్లాడతానని చెప్పి ఈయన తను తాను ఒక షెహన్షా లాగా భావించేశాడు. ఇండియా యొక్క ప్రోడక్ట్స్పై టారిఫ్లు వేయడం, అది ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే టారిఫ్లు వేశాడో ఈ విధంగా ఇండియన్ ప్రోడక్ట్స్పై టారిఫ్ వేస్తున్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం కన్నెర్ర చేసి నేపాల్ నుండి ఇండియాలో చొరబడి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, యూపీ, కోల్కతాలో పాస్పోర్ట్ లేకుండా ఫేక్ ఆధార్ కార్డ్స్తో ఎంతోమంది నేపాలీలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ప్రభుత్వం కనుక కన్నెర్ర చేసి వాళ్ళపైన ఉక్కుపాదం మోపింది అనుకోండి, నేపాల్కు రెమిటెన్స్ రాదు. నేపాల్ యొక్క ఆర్థిక వ్యవస్థలో 30% రెమిటెన్స్ ద్వారానే డబ్బులు వస్తున్నాయి. బాలెన్షా రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన దేశంలో ఉన్న కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు ఇండియాలో ఉన్న జెన్జీలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాలీ స్టూడెంట్ ప్రొటెస్ట్ చూసారా, బంగ్లాదేశ్లో ప్రొటెస్టులు చూసారా, మీరెందుకు ప్రొటెస్ట్ చేయడం లేదని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయొద్దు అని చెప్పడం లేదు, నీట్ లీక్స్కు వ్యతిరేకంగా, ఎథనాల్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయొద్దు అని చెప్పడం లేదు, చేయండి. భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే ద లార్జెస్ట్ డెమోక్రసీ భారత్లోనే ఉంది. యాక్చువల్లీ డెమోక్రసీను, ప్రజా పరిపాలనను ప్రపంచానికి పరిచయం చేసింది మనమే. 300 BCలో మన రాజులు పంచాయతీ సిస్టమ్ను ఫాలో అయ్యేవారు. ప్రజా రాజా సిద్ధాంతాన్ని అశోక అండ్ శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద పెద్ద రాజులు పాటించేవాళ్ళు. రామాయణంలో దశరథ మహారాజు శ్రీరాముణ్ణి రాజుగా నిర్మించే ముందు ఒక మహాసభ ఏర్పాటు చేశాడు.
ఒక పెద్ద అసెంబ్లీని ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకుల్ని, మంత్రులని, ప్రజా నాయకులను, సామాన్య ప్రజల్లో కొంతమందిని, సంఘ నాయకుల్ని సభకు ఆహ్వానించాడు. మీకు నచ్చితేనే శ్రీరాముణ్ణి రాజుగా నిర్మిస్తా, ఇతని కంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ప్రతిపాదించండి అని చెప్పి అడిగాడు. అంటే అప్పట్లోనే భారత్లో డెమోక్రసీ ఉండేది. బట్టలు ఉతికే సామాన్యుడు సీతను అనుమానిస్తే రాముడు తన పవర్ను వాడి అతన్ని అణిచివేయలేదు, అరెస్ట్ చేసి చంపలేదు. ప్రజల మద్దతు కోసం సీతను అగ్నిప్రవేశం చేయించారు. అంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే హక్కు జెన్జీలకు డెమోక్రసీ ఇచ్చింది. బట్ హౌఎవర్ ఇఫ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. హౌఎవర్ బట్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్లో మాట్లాడడం, ప్రభుత్వ నాయకుల్ని తిట్టడం వంటివి చేస్తే జైల్లో పెడతారు. ముఖ్యంగా ప్రొటెస్ట్లో అరుంధతి రాయ్ లాంటి దేశద్రోహిని ఆహ్వానించడం ఎంతవరకు కరెక్ట్? కాశ్మీర్ భారత్ యొక్క భూభాగం కాదు అని చెప్పిన ఆ అరుంధతి రాయ్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు. కాశ్మీర్ కోసం ఎంతమంది భారత జవాన్లు ప్రాణాలను త్యాగం చేశారు అనే విషయం ఈ అరుంధతి రాయ్కు తెలుసా? అంటే ఏ ముఖం పెట్టుకొని ఈ పెద్దావిడ అక్కడికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది? అంటే జెన్జీకు ఎటువంటి సందేశం ఇవ్వాలి అనుకున్నారు? ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ చెప్పారు అని చెప్పి మీరు కోపంతో కట్టెలు తెంచుకొని, గన్స్ పట్టుకొని, లేదా పిస్టోల్స్తో, లేదా కత్తులు కటార్లు పట్టుకొని ప్రొటెస్ట్లో వెళ్ళొద్దు. రాజ్యాంగంలో ఆర్మ్డ్ రెవల్యూషన్ చేసే హక్కు లేదు. డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బట్ యూ కెనాట్ డూ ఆర్మ్డ్ రెవల్యూషన్. నేపాల్, బంగ్లాదేశ్లో ఆర్మ్డ్ రెవల్యూషన్ జరిగింది. అవి చిన్న చిన్న దేశాలు. భారత్ వేరు, మన యొక్క ఈకో సిస్టమ్ వేరు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అక్కడ ప్రభుత్వాలను కూల్చేశారు, మీరెందుకు కూల్చలేరు అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. యూ హ్యావ్ టు సీ యువర్ ఇంట్రెస్ట్. బికాజ్ వాళ్ళ వెనక పెద్ద పెద్ద ప్రభుత్వ పార్టీలు ఉంటాయి, అపోజిషన్ పార్టీలు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ను కాపాడడానికి వాళ్ళకు చాలా మంది ఉంటారు. బట్ మీరు మీ ఇంట్రెస్ట్ను చూసుకోండి. మీపై ఎఫ్ఐఆర్ పడితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూసుకోండి. ఒకవేళ మీరు ఆవేశపడి జైలుకు వెళ్తే, మీపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే మిమ్మల్ని రక్షించడానికి ఈ సో కాల్డ్ మేధావులు వస్తారు అనుకుంటున్నారా? ఎవడూ రాడు. అందరూ అస్సాంకి వెళ్ళిపోతారు. నేపాల్ జెన్జీ ఏమనుకుంది? బాలెన్షా వచ్చేస్తాడు, ఒకే ఒక్కళ్ళు అర్జున్ లాగా 24 అవర్స్లో మొత్తాన్ని మార్చేస్తాడు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవచ్చు, ఫుల్గా డబ్బులు వచ్చేస్తాయి, బ్రతుకులు మారిపోతాయి, ఓవర్ నైట్లో మొత్తం చేంజ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ ఇది సాధ్యం కాదు. ఇండియా, చైనా, యుఎస్ఏ ఎక్కడైనా చూసుకోండి, ఒక నాయకుడు మారినంత మాత్రాన నెక్స్ట్ డేలో అన్నీ మారవు. కొంచెం ఓపిక పట్టాలి. నేపాల్ జెన్జీలు కూడా కొంచెం ఓపిక పట్టాలి. ఆ వ్యక్తికి కొంచెం టైం ఇవ్వండి. హీఈస్ ట్రయింగ్. అంటే మున్సిపాలిటీ చట్టాలు తీసుకురావడంలో తప్పు లేదు. ఇల్లీగల్ టెంట్స్ రివర్ బెడ్స్ దగ్గర ఉన్నాయి, చెరువుల దగ్గర ఇల్లీగల్స్ ఇల్లు కట్టుకున్నారు. మనం కూడా బంగ్లాదేశ్ ఇల్లీగల్స్ను గెంటేయాలి. వెస్ట్ బెంగాల్లో ఎంతోమంది ఇల్లీగల్గా టెంట్స్ కట్టుకున్నారు, వాళ్ళను గెంటేయాలి అని అంటే చాలామంది విమర్శించారు. ముఖ్యంగా ఉదారవాదులు వచ్చేసి అలా ఎలా అంటావు, ఇల్లీగల్స్ను గెంటేస్తే ఎక్కడికి వెళ్తారు అంటే ఇప్పుడు బాలెన్షా చేసే ప్రయత్నంలో ఎటువంటి తప్పు లేదు. తమ దేశాన్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నాడు. అండ్ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బండ్లు వేసుకొని వ్యాపారాలు చేయడానికి లేదు. అంటే రూల్స్ను ఫాలో అవ్వాలి. ఇల్లీగల్ ఇళ్లపై ఒక డ్రైవ్ను లాంచ్ చేశాడు. బుల్డోజర్స్తో ఇళ్లను ధ్వంసం చేశాడు. అంతే. ఎన్జిఓలు, లిబరల్లు, ఈ యాక్టివిస్టులు అందరూ రంగంలో దిగి బాలెన్షా వేస్ట్ ఫెలో, కేపీ ఓలీ ప్రభుత్వమే బాగుండేది, అప్పుడే మనకు మంచి రూల్స్ పెట్టేవాళ్ళు, బాలెన్షా వచ్చేసి మొత్తం చేంజ్ చేశాడు, పెంట చేస్తున్నాడు అని చెప్పి రోడ్ మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇలా అయితే నేపాల్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా డెవలప్ అవుతుంది? అంటే 100 డేస్కి ఒకసారి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే ఎవడైనా వచ్చి నేపాల్లో ఇన్వెస్ట్ చేస్తాడా? అన్స్టేబుల్ దేశంగా నేపాల్ మారిపోవడం ఖాయం. నేపాల్ను మరో మియాన్మార్ చేయాలి అనుకుంటున్నారు. సో మన భారత జెన్జీ కూడా మీ విలువైన సమయాన్ని రోడ్స్ మీద ప్రొటెస్ట్ చేయడానికి వేస్ట్ చేసి పావులుగా మారదు. పిఎం మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు అండ్ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా కూర్చొని తింటారు, ఆనందంగా ఉంటారు. బట్ పావులుగా మారేది మీరు. మనం చేయాల్సిన పని చదువుకోవడం, టెక్నాలజీ, సైన్స్, స్కిల్స్లో టైంను ఇన్వెస్ట్ చేయాలి. లర్న్ టెక్నాలజీ, ఏఐ గురించి, సెమీకండక్టర్ చిప్స్ గురించి, 3D ప్రింటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, డాక్టర్, సైన్స్, బయాలజీ, ఈ విధంగా మీ స్కిల్స్ను డెవలప్ చేయండి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల కోసం ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూకే, యుఎస్ఏ, యూరోప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాలో కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి.
సో ఈ విధంగా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్కిల్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ గ్రాప్ దోస్ ఆపర్చునిటీస్. అంటే తెల్లోళ్ళు ముసలి వాళ్ళు అవుతున్నారు, చైనా వాడికి ఇంగ్లీష్ రాదు, సౌత్ ఏషియన్కు టాలెంట్ అంతగా ఉండదు, రైట్? ఎవరికీ లేని అడ్వాంటేజ్ మనకే ఉంది. మనకు ఇంగ్లీష్ వస్తుంది, ఫ్లెక్సిబుల్గా మనం పని చేయగలం, వేరే ఒక కల్చర్లో ఇంటిగ్రేట్ అవ్వగలం. అరబ్లు యూరోప్కి వెళ్తారు, యూరోప్కి వెళ్ళి అక్కడ పాలస్తీన్ ప్రొటెస్టులు చేయడం, గాజా గురించి ప్రొటెస్ట్ చేయడం, అక్కడ షరియా చట్టాలను స్థాపించడం. ఈ విధంగా క్రిస్టియన్ కల్చర్కు ఇంటిగ్రేట్ అవ్వలేరు. సో మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ యువతకు, సౌత్ ఏషియన్ యువతకు, చైనీస్ యువతకు, వెస్ట్లో యువతే చాలా తక్కువగా ఉన్నారు. ఎవరికీ లేని అడ్వాంటేజ్ మీకుంది. మీరు దీన్ని ఒక వెపన్ లాగా వాడుకొని స్కిల్ను డెవలప్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. అండ్ ఇండియాలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో స్కిల్ ఉంటే ఈజీలీ యూ కెన్ గ్రాప్ దోస్ ఆపర్చునిటీస్. ఒక చేంజ్ అయిన మాత్రాన 100% యువతకు ఉద్యోగాలు ఎవరూ కల్పించలేరు. సో ఈ మధ్యలో కొంతమంది గుంటనక్కలు ఉంటారు కదా, ఆ గుంటనక్కలు మాటలు వినొద్దు అంటున్నారు. నా కాంటెంట్, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.